సంఘం నాకు అందరికీ నా వందనాలు. ఈ క్రిస్మస్ మరి సంబరాలు మనం స్టార్ట్ అయ్యి కొన్ని దినాలుగా చేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మనం పిల్లల్లో ఈ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని చిన్ననాటి నుంచే మనం నాటుతూ ఉంటాం. క్రీస్తు పుట్టుక యొక్క ప్రత్యేకతను, మరి క్రీస్తు ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు అని చిన్నపిల్లల ద్వారా, వాళ్ళకి దేవుడిచ్చిన తలాంతుల ద్వారా మన సంఘంలో ఉన్న సభ్యులందరూ వాళ్ళ యొక్క పిల్లల్ని మరి దేవునిలో నడిపించడానికి, ఆత్మీయంగా బలపరచడానికి మరి సంఘానికి ఎంతో సహకరిస్తున్నారు. వారందరికీ మా వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి పిల్లలు చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆత్మీయంగా మరి వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమాన్ని మరి మన పాస్టర్ గారు రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్ గారిని మొదటిగా వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన పాస్టమ్మ గారైన మిసెస్ భారతీ ప్రభుదాస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సి కోరుచున్నాం. మన సంఘ ట్రెజరర్ గారైన మహిమాంబ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మనకు సంఘం మరి సండే స్కూల్ పిల్లలకి కోరస్ నేర్పించడానికి సంఘానికి ఎంతో తోడ్పడుతున్నటువంటి మరి ప్రభావతి టీచర్ని గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మొదటిగా స్టార్టింగ్ ప్రేయరు భారతీ ప్రభుదాస్ గారు చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వలోకమును సృష్టించి సమస్త మానవాళిని సంరక్షించి పోషించి కాపాడుచున్న మా దయగల తండ్రి, నీ నామమునకు కృతజ్ఞతాస్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ సాయం సమయంలో నా ప్రభా, చిన్న బిడ్డల ద్వారా నా తండ్రి జరగనున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డలు చిన్నవారైనప్పటికీ చక్కగా నీ యొక్క వాక్యం చెప్పుట్లోనూ అన్ని విషయాల్లో తండ్రి నీవే తోడుగా నుండి కాపాడమని విజ్ఞాపన చేస్తున్నా. మా సంఘాన్ని ఇంకనూ నానాటికి అభివృద్ధి పరుస్తున్నందుకై నీకే స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతట్లో నీకు సన్నిధి ఉంచండి. ఈ కార్యక్రమం నీ మహిమార్థమై జరిగి నిన్ను ఘనపరచగలిగే కృప నడిపింపు దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ ఈ మనవులు మా ప్రభు అయిన క్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ రీడింగ్ మన ట్రెజరర్ గారైన మహిమాంబ గారు లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుంచి ఈ విధముగా చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాడు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచు ఉండెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మన పాస్టర్ గారైన కంచర్ల ప్రభుదాస్ గారు, రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్ గారు మెసేజ్ ఇస్తారు. దేవాది దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన సర్వోన్నతుడైన దేవుడు మానవులు దారి తప్పి జీవిత యాత్రలో నిత్య నరకానికి సైతాను ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. చూసారా, అంత సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞి, సర్వవ్యాప్తి, ఆల్మైటీ గాడ్, ఆయన ఒక స్త్రీ గర్భములో సరిపోయేంత చిన్న బాలుడిగా వచ్చాడు. దేవుడే మానవుని కోసం ఒక చిన్న బాలుడిగా రావటం మనం చూడగలుగుతున్నాం కదా. ఆ బాలుడిగా రావాల్సి వచ్చింది. కాబట్టి పిల్లలు విషయంలో దేవుడు అంత గొప్ప చేస్తున్నప్పుడు మనం కూడా మన పిల్లల్ని ఏం చేయాలంటే బాలుడు నడవవలసిన త్రోవ వారిని నడిపించాలి. ఆయన ఏ విధంగా నడిచాడంటే జ్ఞానమందు నడిచాడు కదా, దేవుని దయందు నడిచాడు, మనుషుల దయందు కూడా నడిచాడు.
అది మన పిల్లలకి మనం నేర్పించవలసింది. ఇది కుటుంబము ఒక పాఠశాల. ఫస్ట్ కుటుంబంలో నేర్పించాలి. తల్లి ఒడి ఒక పాఠశాల. ఈ 2 పాఠశాలలు ఫెయిల్ అయితే చాలా కష్టం. వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించడం చాలా కష్టమవుతుంది. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలకి ధర్మశాస్త్రాన్ని అంతా చెప్పగలిగాడు? ధర్మశాస్త్ర బోధకులతో ఆయన ఎంత వయసులో వారితో తర్కించాడు చెప్తారా? ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఆయనకి ధర్మశాస్త్రం? 12 సంవత్సరాలకే. 12 సంవత్సరాల వయసులోనే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతా ఉండి ఆ పండితులతో తర్కించుకుంటూ దేవాలయంలో ఉండేవాడు. ఆయన దేవాలయంలో ఉండేవాడు. చిన్నతనంలో నుంచి మన బిడ్డలకి దేవాలయంలోనికి పంపడానికి దేవుని జ్ఞానం వారికి కావటానికి చాలా పెద్దది, చాలా కష్టమవుతుంది. ఒకవేళ లోక జ్ఞానం ఎంత నేర్చుకున్నా దేవుని జ్ఞానం లేకపోతే పడిపోతారు. జ్ఞానం లేకపోతే బిడ్డలు పడిపోతారు, పతనం అవుతారు. అందుకే విలాప 2వ వచనంలో అంటాడు, సియోను కుమారి రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం నువ్వు మొరపెట్టమంటాడు. లేకపోతే వారు ప్రతి వీధిలో మూర్ఛిల్లుతున్నారట. వీధిలో మూర్ఛిల్లుతున్నారట. మేము అమెరికాలో ఉన్నప్పుడు డేవిడ్ ఫిష్ చెప్పేవాడు, వాళ్ళు పిల్లల్ని ఇంట్లో పెట్టి వచ్చేవాళ్ళు, కార్యక్రమాలకు సరిగా తెచ్చేవాళ్ళు కాదు. దేవుని పనులకు, దేవుని మందిరానికి, దేవుని కార్యక్రమాలకు రాకపోతే మీ పిల్లల్ని సైతాన్ని ఎత్తుకుని పోద్దని చెప్పేవాడు. ఆయన ఎప్పుడు ప్రతివారం చెప్పేవాడు. ఎందుకంటే అది డిసిప్లినరీ కంట్రీ. చిన్నపిల్లలతో డిసిప్లైన్ చేయటం చాలా కష్టం అక్కడ. కాబట్టి ప్రతివారం చెప్తుండేవాడు. అది రెస్పాన్సిబిలిటీ ఫాదర్ మదర్. తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎవరే అంటే చర్చ్, సండే స్కూల్. సండే స్కూల్ మన నారుమడి. నారును మనం బాగా పెంచితే ఆ నారు పెద్దవాళ్ళైనాక నాయకులు అవుతారు, మంచి పంట ఇస్తారు, మంచి ఫలాలు ఇస్తారు. ఆ పంటని మనం బాగా పంచాలి. సండే స్కూల్ మనకు చాలా బాగుంది, బాగా పండుతుంది. ఇంకా ఒక రీతిగా చెప్పాలంటే ఈ సండే స్కూల్కి వస్తున్న పిల్లలు చాలామంది డాక్టర్స్ అయ్యారు, చాలామంది ఇంజనీర్స్ అయ్యారు. చాలా ఉన్నతమైన స్థితిలో వారు భక్తితో నిలబడటం చూడగలుగుతున్నాం. కాబట్టి సండే స్కూలు విద్యా సంబంధమైన దానిలో కూడా వారికి చొరవ కలుగుతుంది. ఇక్కడ వాక్యం నడవటం, ఒక చిన్న సమస్య చెప్పి దాన్ని మాట్లాడటం, వాళ్ళకి ఇవ్వటంలో, వాళ్ళు మాట్లాడటంలో వాళ్ళు ఏమైపోతున్నారంటే చిన్నతనంలోనే వస్తే పెద్దవాళ్ళను బీట్ చేయటానికి వద్దది. మనుషుల దయ పొందాల. చిన్నతనంలో మీరు ఆశీర్వదించబడాల, మనుషుల దయ పొందాల. మాకంటే మీకేం తెలుసని ఎవరిని ఎదిరించకూడదు, పెద్దల్ని ఎదిరించకూడదు, పిల్లల్ని ఎదిరించకూడదు. కాబట్టి పిల్లలు సండే స్కూల్ అనేది ఒక నారుమడి. దేవుని వాక్యముతో బిడ్డల్ని పెంచాలి. ఈ 2 కలిసి బిడ్డల యొక్క క్యారెక్టర్ని కట్టాలి. ఈ దినాల్లో క్యారెక్టర్ని కట్టాల్సింది చర్చ్, గృహం. ఈ 2 కూడా వాళ్ళ క్యారెక్టర్ని బిల్డప్ చేయాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లేకపోతే జీవితమే లేదు. ఒక భక్తుడు అంటాడు, ఇఫ్ ది వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్. ధనం ఎంతున్నా లాసే, దానివల్ల నిష్ప్రయోజనమే. బ్యాంకులో ఉంచుకుంటామో ఏడో ఉంచుకుంటాం, ఎవడికి ఉపయోగపడదు, దేవుడికి కూడా ఉపయోగపడదు. ఆయన పరలోకంలో డబ్బు దాచుకోమంటే ఆడ అసలు దాచుకోం. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాం, మన ఇష్టం వచ్చినట్టు ఆ సౌఖ్యానికి అనుభవించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొకరిని మనం చదివినయం, ఇంకొకరికి సహాయం చేయం, ఏం చేయం. అది నథింగ్ అంటాడు ఆయన. ఇఫ్ ది క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ లాస్. కానీ క్యారెక్టర్ పోతే మటుకు జీవితాంతము నష్టమే. అంటే ఏంది, ఇంకా రాసి పెట్టుకోవాల్సింది నరకం అని. రాసి పెట్టుకోవాల్సింది ఇక నా నరకము. నేనేమి చేసినా దేవుడు ఒప్పుకోడు అనేది. ఆ బిల్డప్ చేయవలసింది కుటుంబం, ఆ బిల్డప్ చేయవలసింది సంఘం.
బిడ్డలని దేవుని భక్తిలో భయములో పెంచటం సంఘం చాలా చరువు తీసుకోవాలి. ఈ మధ్య ఏం జరుగుతుందంటే అన్నిటికీ ప్రైవేట్కి పంపిస్తున్నారు, సీకర్తోనే ప్రైవేట్కి పంపిస్తున్నారు. మిమ్మల్ని డబ్బులు అడగాం, ఏం అడగాం. సండే స్కూల్ టీచర్లు ఎంత కష్టపడి వస్తున్నారు, మీ బిడ్డల్ని పంపడానికి బాధపడుతున్నారు కదా. దేవుని వాక్యం లేకపోతే ఎంత విజ్ఞానం ఉన్నా కూడా పడిపోవటానికి, పతనం అవటానికి కారణమవుతాడు. అజ్ఞాని అవుతాడు, విజ్ఞాని అజ్ఞాని అవుతాడు. దినాలు తెలియ వాళ్ళకి, దినములు చెడ్డవే కాబట్టి అజ్ఞానుల వలకలు కాక జ్ఞానుల వలె ప్రవర్తించాడు. సమయాన్ని నేర్చుకున్నది ఎక్కడ? సండే స్కూల్. సమయాన్ని నేర్చుకునేది ఎక్కడ? ఇంట్లో. ఎప్పుడు గుళ్ళో ఉండాలా, ఎప్పుడు బడిలో ఉండాలా, ఎప్పుడు విద్యలో ఉండాలా, ఇవన్నీ టీచింగ్ ఇంట్లోనే. తర్వాత బడి. కాలం ఎంత ఇంపార్టెంట్, కాలం ఎంత ఇంపార్టెంట్. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, కాలు జారినా నిలబడవచ్చు, కానీ మన జీవితం పాడైతే నిలబడటానికి ఉండదు. కాబట్టి చిన్నతనము అనేది, దాని మీద ప్రభావితం కావాల్సింది కుటుంబం. ఆ ప్రభావితపు వెలుగులో వాక్యములో నడపవలసింది సంఘం. సంఘం రెస్పాన్సిబిలిటీ. సండే స్కూల్కి చాలా సమయం ఇవ్వాలి. సంఘం నాయకులు కూడా మనోళ్ళు కూడా బాగా ఖర్చు పెడతారు పిల్లల కోసం. మనం ఎక్స్పెన్సివ్ బాగా చేయాలి వాళ్ళ కోసం. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చిన్నతనంలో నుండి యేసు ప్రభువులో ఎంకరేజ్ చేయాలి. బిడ్డలు చెడిపోతే ఇంకేం లేదు మనకి, చెడిపోతే మనకేం లేదు, నథింగ్. ఇల్లు దెయ్యాల కొంప అవుద్ది. అది దెయ్యాల కొంప కాకూడదంటే బిడ్డని యేసు ప్రభువు దగ్గరికి తేవాలి. చూసారా, ఒక గ్రీకు దేశస్తురాలు తన బిడ్డకి దెయ్యం పట్టింది. దెయ్యం అంటే ఏంది? చచ్చిపోయిన వాళ్ళు పట్టడం కాదు, బ్యాడ్ క్యారెక్టర్స్. గెరాసేన్ దేశం అడుగు పట్టింది. వాడు తన శరీరాన్ని తాడే నాశనం చేసుకుంటున్నాడు. వాడు తన బట్టలు తనే తీసేసుకుంటున్నాడు. వాడు పొద్దుగుకితే ఎప్పుడు చీకట్లో ఉండాలనుకుంటాడు, వెలుగులోకి రాడు. అది దెయ్యం. మన బిడ్డలు ఆ స్థితికి దిగజారిపోకుండా మనం కాపాడుకోవాలనుకుంటే సండే స్కూల్ బలంగా సంఘానికి ఉండాలి. అది నారు, మన నారు అది. అదేవిధంగా కుటుంబాలు కూడా తమ కేంద్రీకృతమైన మనసు మీద పెట్టాలి. బిడ్డలు పుట్టిన తర్వాత మీ ప్రేమలన్నీ బిడ్డల మీదే కానీ లోకం మీద కాదు. లోక స్నేహం దేవునికి వైరం. మీ మనసంతా, మీ కథ అంతా అంతే. నా బిడ్డలు పెద్దవారు కాదు అని మనం అనుకోవటానికి మనం వారికి తగిన రూట్ క్రియాత్మకంగా చూపాలి. నేను ఇంట్లో బైబిల్ చదవకపోతే బైబిల్ చదవమని నా పిల్లలకి ఎలా చెప్పగలను? నేను ఇంట్లో బైబిల్ చదివితే కదా వాళ్ళు బైబిల్ చదువుకునేది, నేర్చుకునేది. నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కదా వాళ్ళు ప్రార్థన చేసుకునేది, నేర్చుకునేది. ఒక మంచి పాఠశాల ఇల్లు ఉండాలి. తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి తల్లిదండ్రులకు చెప్తున్నాను, డెఫినెట్గా మనకు పూర్వీకులు ఉన్నట్టు కుటుంబ ప్రార్థన మన ఇంట్లో ఉండాలి. కుటుంబ ప్రార్థన లేని గృహానికి దేవుని యొక్క ప్రాకారం లేని గృహం అవుద్ది. తెలుసా? ప్రార్థన మన కుటుంబానికి ప్రహరీ లాంటిది. అందరం కలిసి ఆ కుటుంబం చాలా వర్ధిల్లుద్ది, చాలా మంచి పంట వస్తుంది, మంచి ఫలాలు కలుస్తాయి. దానిని మనం సంఘంలోకి తీసుకొచ్చినప్పుడు బిడ్డల తలాంతులు వాడుకుంటాం. బిడ్డల యొక్క జ్ఞానాన్ని పెంచడానికి, ఆత్మీయ జ్ఞానాన్ని ప్రయత్నం చేస్తారు. చూసారా, ఒక్కొక్కరు బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, బకాసు బిడ్డలు 119వ కీర్తనే కండక్ట్ చెప్పేశారు హాయిగా. మొన్న ఒకసారి పోయితే ఒక మీటింగ్లో నిలబడితే, రివైవల్ మీటింగ్లో ఇంత చిన్న పాప చెప్పింది 119వ కీర్తన. వాళ్ళు అలా పెంచేస్తున్నారు, వాక్యంతో పెంచేస్తున్నారు. ఆ వాక్యామృతం మన బిడ్డలుగా పెట్టాలి. ఆహారం పెట్టి బలంగా లేడు, లావుగా లేడని చూస్తున్నాం, కానీ అవన్నీ పతనం అవటానికి. ఆత్మీయంగా ఎదుగుదల లేదు అని చూడటం. సంఘం చూడాలా, కుటుంబం చూడాలా, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పంచటానికి సహకరించాలి, సహవాసం చేయాలి, ప్రార్థించాలి. ఇది దేవుడు మనకిచ్చింది. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు. మా బిడ్డలు గొప్పవారు కావాలని మా తలంపు,
కానీ ఆ గొప్ప భావాలు మాలో నుంచి వాళ్ళకి రావాలి. ఆ గొప్ప ఉద్దేశాలు మా జీవితంలో నుంచి వారికి ప్రవహించాలి. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించేది మాలో నుంచే నేర్చుకోవాలి. ఇంకా తండ్రి మా చర్చ్ సండే స్కూల్ ఒక మంచి నారుమడిలాగా మేము పెంచడానికి సహాయం చేయండి. రేపు వారు మంచి ఫలాలు ఫలించాలి, ఆశీర్వదించాలి. వారి మధ్య పనిచేస్తున్న టీచర్స్, సూపరింటెండెంట్ ఎంతో కష్టపడి వారి కాలాన్ని హెచ్చించి పనిచేస్తున్నారు. ముందుగా పనిచేసి వెళ్ళిన సూపరింటెండెంట్లను వాళ్ళని బట్టి కూడా వందనాలు. వాళ్ళ కాలాన్ని ఇచ్చారు. వీరు ఇప్పుడు బహుగా పనిచేస్తున్నారు. కృప చూపండి. సంఘాన్ని, సంఘ నాయకులను మీరు దీవించండి. ఈ కార్యక్రమంలో మీరు మహిమ తెచ్చుకున్నామని క్రీస్తు పేర వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఇప్పుడు ప్రేయరు మేరీ ఎలిజబెత్ గారు, మిస్సెస్ మేరీ ఎలిజబెత్ గారు ప్రార్థనిస్తారు. ప్రేయర్ చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. ప్రేమామయుడ, దయామయుడ, పరిశుద్ధం గల దేవ, జీవము గల దేవ, గడిచిన సంవత్సరం అంతా నాయన మమ్మల్ని అందరినీ మీ దయలో, మీ కృపలో నిండారుగా కాపాడి మంచి వాతావరణం మాకు అనుగ్రహించి ఈ రాత్రి జామలో నీ జన్మదినాన్ని మేము సంతోషముతో మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆనాడు ఏ విధముగా గొల్లలు, జ్ఞానులు, దూతలు ఏ విధముగా నిన్ను స్తుతించారో, నిన్ను మహింపరిచారో, గణపరిచారో నాయన, అదే విధముగా ప్రభా మేము కూడా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ విధముగా మేమందరం కూడుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు, చిన్న బిడ్డల నీ నామంపేట ప్రోగ్రాం ప్రభా అనేక రకాలైన ప్రదర్శనలు విత్తుచుండగా 10 బిడ్డతో మీరు ఉండండి. చక్కగా చేయగలుగుటకు వారికి కావలసిన జ్ఞానము, జ్ఞాపక శక్తి మీరు దయచేయమని, ఈ కూడికకు, ఈ ఆరాధనకు మీరే ఆది అంతం జైపి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది వినపములు యేసామి పరిశుద్ధ నామం పేరట వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ముఖ్యంగా మనం పిల్లల యొక్క ప్రదర్శన చూడబోతున్నాం. పిల్లలు ఒక పాట పాడి వినిపిస్తారు. ఆకాశంలో ఒక చుక్క పుట్టింది. ఆకాశంలో ఒక చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది, ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది, ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది. లోకరక్షకుడి జన్మ చాటి చెప్పింది, లోకరక్షకుడి జన్మ చాటి చెప్పింది. ఆకాశంలో ఒక
కొరకు పుట్టినారు. ఆయన ప్రభు అయిన కీర్తు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కిడ్స్ బైబిల్ వర్సెస్. మై నేమ్ ఇస్ శ్రీయా రాజన్. కీర్తనలు 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరములు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదక కారి అతను అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీద నుంచి జాహ్రీ హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. థ్యాంక్ యూ. A prayer of humble trust. Psalms 131. Lord, I have given up my pride and turned away from my arrogance. I am not concerned with great matters or subjects too difficult for me. Instead, I am content and at peace, as a child lies quietly in his mother's arms. So my heart is quiet within me. Israel, trust in God now and forever. In praise of brotherly love. Psalms 133. How wonderful it is, how pleasant for God's people to live together in harmony. It is like the precious anointing oil running down from the Aaron's head to the ear down to the collar of his robes. It is like the dew on the Mount Hermon falling on the hills of Zion. That is where the Lord has promised his blessed life that never ends. Thank you. Hello everyone, my name is K. Srujan Raj. A call to praise God. Come praise the Lord, all his servants, all who servant in the temple at night. Raise your hands in prayer in the temple and praise the Lord. May the Lord who heaven and earth bless you from Zion. A prayer for deliverance. Psalms 126. When the Lord brought us back to Jerusalem, it was like a dream. How we laughed, how we sang for a joy. The Lord did great things for them. Indeed, he did great things for us. How happy we are. Lord makes us prosper, yes, again. Just rain brings the water back to dry the river beds. Let those who wept they sowed their seed gather the harvest with joy. Those who wept as with joy carrying the seed will come back singing for joy as they bring in the harvest. My name is Prishila Shaini. A prayer for help. Psalms 130. For the rest of my despair, I call to you, Lord. Hear my cry, O Lord. Listen to my call for help. If you kept a record of our sins, who could escape being condemned? But you for us, so that we should stand in awe of you. I wait for the Lord more eagerly than watchmen talk for the drone. Israel, trust in the Lord because his love is constant. He will always willing to save his people. He will save his people. Thank you. I am Carolina Emily. Psalms 23. The Lord is my shepherd, I shall not want. He maketh me to lie down in green pastures. He leadeth me beside still waters. He restoreth my soul in paths of righteousness for his name's sake. Yea, though I walk through the valley of the shadow, I'll fear no evil, for thou art with me. And thy Lord and thy staff, they comfort me. Thou preparest table my head with oil. My cup runneth over. Surely goodness and mercy shall follow me all the days of my life. I will dwell in the house of the Lord forever and ever. Thank you. ప్రేజ్ ద లార్డ్. నా పేరు ఆశిష్. నేను చెప్పబోయే వాక్యం
మత్తయి 1:21. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. My name is Prince. Ephesians 5:15-16. As the days are bad, make good use of the time, not like ignorant people, but be careful that you walk like wise people. Praise the Lord. నా పేరు అర్పిత. నేను చెప్పబోయే కీర్తనలు 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించువాడు, ఆయన నీ పాదం తట్టువాడు, నేను కాపాడుకునుకోడు. ఇజ్రాయెల్ని కాపాడుకునుకోడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. నీ కుడి పక్కల యెహోవా నేరుగా ఉన్నాను. పగలైన దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వేళ దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవాను కాపాడును, ఆయన నీ ప్రాణం కాపాడును. ఇది మరొకరు నేను అంతం నేను రాకపోకలేదు, యెహోవాను కాపాడును. ఆమేన్. నా పేరు కెనిత్ ప్రణయ్ రాయ్. నేను చెప్పే కీర్తనలు 117 అధ్యాయము 1-2 వచనములు. యెహోవా కృప మన యెడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత్య నిరంతరముగా నిలుచును. కాబట్టి సమస్త జనములారా యెహోవాను స్తుతించుడి, సర్వ జనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. నా పేరు ఆటాన్ షా. ఈరోజు నేను కీర్తనలు 23 వచనం చెప్పబోతున్నాను. యెహోవా నా రాపరి నాటులు ఏం తెలవదు, పచ్చిర చోట్ల ఆయన నన్ను పవన చేసి ఉన్నాడు. శాంతిమైన ఆయన జనముల యుద్ధ ఆయన నన్ను పవన చేసి ఉన్నాడు. నా ప్రాణముటైన సేద్దిచ్చి ఉన్నాడు. తన నామం బట్టి నీతి మాటలు నన్ను నడిపించున్నాడు. తలంతపులు నోయను సంచరించును, ఏ అపాయంటి నీ భయపడు. నీవి నాటు తోడేయను, నీ దుడ్డుతరైన అన్నమును ఆదరించు. నా చేతిలో ఎదుట నీవి నాటు భోజనం సిద్ధపడుతూ. నూనెతో నా తల అట్టి నా నిండు పొరుగుచున్నది. నే బతులు దినముల అనే కృపాశమంటే నా వెంట వచ్చును. చిరకాలము ఏవో మంత్రము నేను నివాసం చేసేది. ఆమేన్. ప్రైజ్ లో. నా పేరు మనోజ్ఞ ప్రియదర్శిని. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 121 వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించాడు, అని పాదం తొట్టులనియడు. నిన్ను కాపాడు వడగొలకడు, ఇజ్రాయెల్ కాపాడు వడగొలకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడు వాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి మెల్ల దెబ్బైనా నీకు తగలదు. ఏ భయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము రాకపోకలేదు. యెహోవా నిన్ను కాపాడును, ఆయన నిన్ను కాపాడును. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ ప్రియాల్షి. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, వితోద్దేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, దానియేలు, హోషియా, యావేలు, ఆమోసు, ఓబద్యా, యవ్నా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకరియా, మలాకి. థ్యాంక్ యూ. మై నేమ్ is Prince Rosh and my mother forsake me, then the Lord will take me up. Psalms 27:10. Praise the Lord. My name is Arjun Dori. వింతైన తారక విలసింది గగనాన, యేసయ్య
చూపించు కళ్యాణ వింతైన తారక విలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కళ్యాణ నవజగ తప్పలేదు ఆ తారానుసరణ దమయ పంపినని గ్రహించుకు జియన బలమంతా జగమంతా తావలేక కిస్తుని చాటున హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి సూచి పాలనా ఫలోతమైన ఫలోరమైన దేవుడికి నీ నిత్య మహిమ వినతో గమతో ఉన్న కాపలం కల్పిని జయమా చాటిని బలమంతా జగమంతా తారవక చూసుకుని తారవక చూసుకుని చాటున హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ. Praise Lord everyone, my name is Juneta. Today I am going to tell 130 Psalm. From the depth of my despair I call you Lord. Oh Lord, listen to my cry for help. If you kept a record of our sins, who could not escape begin condemned. But you forgive us so that we should stand in a row of you. I wait eagerly for the Lord's help and I trust his word. Thank you. Prince Levi, I will praise thee, for I am fearfully and wonderfully made. Marvelous are thy works, and thou shalt not write well. Psalms 139:14. Thank you.